మరి ఎర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం నేను అడుగుచున్నాను, ఈ సంపాదన ఎవరి దగ్గరని యోచించితివా అని అడిగాడు. ఆలోచిస్తావా, నాతో వస్తావా అన్నాడు. పర్లేదయ్యా, ఇప్పుడు మారిపోతానులే, అదంతా కొంచెం ఆళ్ళకి సదిరేసేసి వస్తానులే అంటే కుదురుతా. ఎప్పుడా ఈరోజు మనం అందరూ ఎర్రివాళ్ళు ఉన్నాం. మారదాం లేదా మారదా అంటే ఇంకా బోల్డ్ వస్తుంది నాకు. వయసుతో తేడా లేదురా నాయన మారడానికి. మారమ్మా అంటే ఇప్పుడే మారితే అలాగే ఇప్పుడేనా బోల్డ్ అంత ఉందా, నేను ఎంజాయ్ చేయవలసిన టైం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కొట్టిన వెంటనే తలుపు తీయాలి, లేకపోతే ఉండిపోతాడు. ఇప్పుడు ఎంత అరిచినా కానీ పలికాడా, కనిపించాడా? ప్రయోజనం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూపులు చూసినటువంటి ఈమె ప్రయాసంతా వ్యర్థమైపోయింది. చూసారా? దయచేసి వినండి, చేతులెత్తి మీకు ఉరికి ప్రణమిల్లి అడుగుతున్నారు, మార్పు చెందండి. త్రాగుబోతులు త్రాగడం మానండి, తిరుగుబోతులు తిరగడం మానండి, తిండిబోతులు తినడం మానండి. తింటం అంటే చెప్తాం అనుకుంటారా? తిండిబోతులు తింటం మానమంటే అలా కాదు. కొంతమంది తినటం కోసమే బతుకుతున్నారు, బతకడం కోసం తినండి అంతే. అర్థం కాలేదా మీకు? బతకడం కోసం తినేవాళ్ళు వేరుగా ఉంటారు, తినటం కోసమే బతుకుతున్నారు మనోళ్ళు కొంతమంది. అది మానే. బతకటం కోసమే తినటం కోసం బతకదు. తిండి కోసమే ఎదురు లాగిపోతారు, వెళ్ళలేకపోతారు. ఇద్దరిని పక్కన పెట్టి దైవ జీవితంలో పొందాలి, దేవునితో సహజీవితం కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని హక్కును చేర్చుకుని ఆయన వచ్చినప్పుడు ఆయన సంతన పెట్టుకుని నేను ప్రియురాలు తీసుకుని ఆయనతో నివసించడానికి ఆయన ఇంటిలో నీకు తీసుకువెళ్ళి నేను అక్కడ కూర్చోబెట్టబోతున్నాను. మాటలు దీవించుగాక. ఆమేన్.